పౌలు గారు అన్యుడిగా ఉన్నప్పుడు క్రైస్తవులను ఎలా హింసించాడో, పౌలు గారు క్రైస్తవుడయ్యాక అన్యుల చేత అలా హింసించబడ్డాడు. మనకు అర్థం కావాల్సింది అదే. మనం ఏమనుకుంటామంటే మనమే నీతిమంతులము, వాళ్ళందరూ పాపులు అనేసుకుంటాం. దేవుడికి కావాల్సింది కూడా అట్లాంటి వాళ్ళే. మీకు తెలియని విషయం ఏంటంటే మీకంటే బైబిల్ ఎక్కువ వాళ్ళు చదువుతారు. మీరేదో చర్చికి వచ్చినప్పుడు కొంచెంసేపు నేనేదో రెఫరెన్స్ చెప్తే చూస్తారు. వాళ్ళు అట్టగాదు, 24 గంటలు అదే పని మీద ఉంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవారు. ఆయన చెప్పాడు, నేను బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవటం మొదలెట్టాడు. బైబిలే నన్ను పట్టేసుకుంది అంటాడు. వాళ్ళకి ఏంటంటే ఇది కూడా చెప్పాలి మళ్ళీ, అబద్ధ బోధకులు చేసేటువంటి మోసాలు, తప్పుడు బోధలు, కొన్ని చర్చిల్లో వివక్షలు, ఇవన్నీ చూసి అందరూ ఇంటనేమనుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఏం చేయలేక వ్యతిరేకులుగా తయారైపోయి ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు బైబిల్ చదివారు కదా, ఇట్లా ఏలు పెట్టుకుని చదువుతూ ఉంటాం కదా, చదువుతా ఉంటారా, ఇలా చూస్తూ ఉంటాం. ఏలు ఒక చోట ఆగిద్దండి. ఆ ఆగే వరకు వాళ్ళు తిడతారు, దూషిస్తారు, అవసరమైతే కొడతారు. ఇంతకీ ఎవరు వీళ్ళందరూ? ఈ సోషల్ మీడియాలో తిట్టుకునే వాళ్ళు కానీ, క్రైస్తవం మీద వ్యతిరేకులు కానీ, వాళ్ళ మీద ఎదురుదాడి చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ.